తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం ఏర్పాట్లపై మంత్రుల సమీక్ష సమావేశం విజయవంతంగా ముగిసింది. ఈ సమావేశంలో హోంమంత్రి అనిత, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లను సమగ్రంగా సమీక్షించినట్టు మంత్రులు తెలిపారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి వంటి ప్రాముఖ్యత కలిగిన రోజుల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతున్నట్టు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఈ సంవత్సరం మొత్తం 23.64 లక్షల మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనానికి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇందులో 1.89 లక్షల మంది డిఐఎఫ్ విధానం ద్వారా టికెట్లు పొందారు. మంత్రుల ప్రకారం భక్తుల వసతులు, భద్రత, క్యూలైన్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టి మొత్తం దర్శన సమయంలో దాదాపు 90% సమయానికి సామాన్య భక్తులకే కేటాయించారు. భక్తులు తమ కేటాయించిన సమయానికి తిరుమలకు రావడం అత్యంత అవసరమని, ముందుగా లేదా ఆలస్యంగా రాగలిగితే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చని సూచించారు. భక్తుల రద్దీ సమర్థవంతంగా నిర్వహించడానికి ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తామని తెలిపారు. ఏఐ, డ్రోన్ టెక్నాలజీ సహాయంతో పోలీస్ శాఖ రద్దీపై పర్యవేక్షణ సాధించనుంది. భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా ఉంటాయని, భక్తులు సహకరించి ప్రశాంతంగా దర్శనం చేసుకోవాలని మంత్రులు విజ్ఞప్తి చేశారు.